తులారాశి వారికి బంధువులతోటి తగాదాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లోనూ పనుల్లోనూ ఆటంకాలు కూడా అధికంగా ఎదురవుతాయి. ప్రతి పనిలో కూడా తులారాశి వారికి వ్యయ ప్రయాసాలు తప్పవు. నరాలు చెవికి సంబంధించిన రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనకన సాగుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, ఒత్తిడులు, దూరపు బంధువులను కూడా ఈరోజు ఈ రాశి వారు కలుసుకుంటారు. రాజకీయ పారిశ్రామిక రంగాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా లభించవు. విద్యార్థులు కూడా లక్ష్య సాధనలో ఈరోజు వెనకబడతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు కూడా ఎదురవుతాయని చెప్పవచ్చు. తులారాశి వారికి వాడకలసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబంలో చికాకులు అధికంగా ఎదురవుతాయి. మానసిక అశాంతి కూడా తప్పకపోవచ్చు. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ముఖ్య నిర్ణయాల్లో ఆచితూచి అడుగు వేయడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్ చేజారడం వల్ల నిరాశ కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా బాగా చికాకుపరుస్తాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ఉద్యోగవర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ సాంకేతిక వర్గాల వారి అంచనాలన్నీ కూడా తప్పుతాయి. సినీ కళాకారులకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఆశించిన లక్ష్యాలు సాధించలేరు. మహిళలకు కూడా ఈరోజు నిరుత్సాహం తప్పకపోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి పనుల్లో సునాయాస విజయాన్ని సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులు కూడా అనుకూల ఫలితాలు సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతోటి ధనురాశి వారు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విలువైన వస్తువులు కూడా ధనురాశి వారు సేకరిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉన్నత స్థాయి నుంచి ప్రశంసలు కూడా అందుతాయి. సాంకేతిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. ధనురాశి వారికి వాడకల సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మందగిస్తాయి. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు మకర రాశి వారికి ఎదురవుతాయి. ప్రయత్నాలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. కొన్ని నిర్ణయాల్లో ఈరోజు మకర రాశి వారు వాయిదా వేస్తారు. వ్యాపారవర్గాల వారికి నూతన వ్యాపారపు ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు నిరుత్సాహం తప్పకపోవచ్చు. విద్యార్థులకు కూడా కొన్ని ఆటంకాలు అవరోధాలు తప్పకపోవచ్చు. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురవుతాయని చెప్పవచ్చు. మకర రాశి వారికి వాడకల సూచన రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. సోదరులతోటి స్నేహితులతోటి వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎంతటి కార్యాన్నైనా సరే పట్టుదలతోటి సాధిస్తారు. శుభకార్యాలకు కూడా కుంభరాశి వారు హాజరవుతారు. రాబడి కూడా పెరిగేటువంటి సూచనలున్నాయి. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో నూతన ఉత్సాహంతో గడుపుతారు. ఉద్యోగవర్గాల వరకు ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు విదేశీ పర్యటనలు. సినీ కళాకారులు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు నూతన లక్ష్యాలతోటి ముందుకు సాగుతారు. మహిళలకు గత కొంతకాలంగా గందరగోళం ఏదైతే ఉందో అది సింహరాశి వారు కొన్ని కార్యక్రమాల్లో నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు వీరిపై మరింత ప్రేమను కూడా చూపుతారు. వీరి మంచితనాన్ని తేలిగ్గా తీసుకున్న వారు ఇప్పుడు పాశ్చాత్తాపం కూడా చెందుతారని చెప్పవచ్చు. అంటే గత కొంతకాలంగా సింహరాశి వారికి మంచితనం ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తులు ఎవరైతే దాన్ని సరదాగా తేలిగ్గా తీసుకున్నారో వారు ఈ వారం పాశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం నిజంగా కూడా ఇది ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల రుణాలు సైతం కొంతవరకు తీర్చగలుగుతారు. ఇంతకాలం పడ్డ కష్టం కూడా ఈ వారం ఫలించే అవకాశం అధికంగా ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం కూడా మంచిదని చెప్పవచ్చు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారు వీరి సమస్యల కోసం వారు కూడా కృషి చేస్తారు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని కూడా చెప్పవచ్చు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయాలి అని గత కొంతకాలంగా ఎవరైతే ఈ రాశిలో ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం, నమ్మకం ఇవి మరింతగా కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. వివాహాది వేడుకలకు, శుభకార్యాలకు ఈ వారం వీరు విరివిగా హాజరవుతారు. డబ్బు ఖర్చు కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం
ఆశాజనకంగానే గడుస్తుంది. మొత్తం మీద సింహరాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి చాలా వరకు యోగదాయకంగానే ఉందని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారు ఎవరైతే పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, సూర్యభగవాన్ని యథాశక్తిగా ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం ఆరాధించడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు కొన్ని రహస్య విషయాలను ఈ వారం తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. అదేవిధంగా కన్యారాశి వారి మాటకు ఇంటా బయట కూడా ఈ వారం ఎదురు ఉండదని చెప్పవచ్చు. చిరకాల ప్రత్యయులు కూడా అనుకూలంగా మారి వీరికి సహకరిస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే కన్యారాశి వారు చేస్తారో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి, సానుకూలంగా పూర్తవుతాయి. అనుకోని సంఘటనలు కొన్ని కన్యారాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకున్నది సాధించాలి అన్న తపన కూడా ప్రధానంగా ఈ వారం కన్యారాశి వారికి బాగా అధికమవుతుందని చెప్పవచ్చు. భూ వివాదాలు, కోర్టు కేసులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి. కాబట్టి కన్యారాశి వారికి ఎవరికైతే ఇటువంటి సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కొద్దిగా అటువైపు ప్రయత్నించడం ఈ వారం మంచిదని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టుల్లో ఊహించినటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. వృత్తి వ్యాపార వర్గాల వారు ఈ వారం ముందడుగు వేస్తారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, ఉద్యోగ వర్గాల వారికి పై స్థాయి అధికారులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత కూడా నెలకొంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. మొత్తం మీద కన్యారాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. కన్యారాశి వారు ఈ వారం దక్షిణ దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కొంతకాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఈ వారం తీరుతాయి. ఉపశమనం కూడా లభిస్తుంది. అనుకున్న రాబడి కూడా ఈ వారం చేతికంతుంది. దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అత్యంత నేర్పుతో, ఓర్పుతో ఈ వారం తులారాశి వారు పరిష్కరించుకుంటారు. పరపతి కూడా వీరికి బాగా పెరుగుతుంది. పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. ప్రముఖులు వీరి అభివృద్ధికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తారు. భార్యాభర్తలు వివాదాలు ఏవైతే ఉన్నాయో తమకు తాముగా కూర్చుని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా తులారాశి వారు అందరూ కూడా చేస్తారు. ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆస్తి విషయంలో నూతన అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటారు. దూరపు బంధువుల రాక వీరికి మరింత సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు, ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు కూడా వీరికి అందుతాయి. ఇక షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద తులారాశి వారికి కూడా గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ప్రధానంగా దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా కృషి చేసుకుంటే ఈ వారం అవి పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఈ వారం ఎవరైతే పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రేయస్కరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం చిన్ననాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా గడుపుతారు. వీరు చేసే ప్రతిపాదనలు, వీరు తీసుకున్న నిర్ణయాలపై కుటుంబ సభ్యులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక చికాకులు తొలగి కూడా ఈ వారం వృశ్చిక రాశి వారు ఊరట చెందుతారు. రాబడి మరింతగా కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖ వ్యక్తులతోటి సన్నిహితంగా కూడా ఈ వారం వీరు మెరుగుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఇక కాంట్రాక్ట్ రంగం వారికి ఈ వారం పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. సమస్యలు సృష్టించాలి అని చెప్పి గత కొంతకాలంగా వృశ్చిక రాశి వారి మీద ఎవరైతే ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తున్నారో వారే ఈ వారం వీరి దగ్గరికి రాజీకి రావడం చాలా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు. వారు కూడా వీరికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తారు. ఇంటిలో వివాహాది వేడుకలు లాంటివి నిర్వహిస్తారు. కళాకారులకు ఊహించినటువంటి అవార్డులు, రివార్డులు, షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. వృశ్చిక రాశి వారు అయితే దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివాష్టకాన్ని పఠించడం, శివారాధన చేయడం చాలా మంచిది. రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా త్రయోదశముఖి రుద్రాక్ష అంటే 13 ముఖాలు కలిగిన రుద్రాక్షను ధరించడం వల్ల మనకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఈ రుద్రాక్షను ధరించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా 5 ఒత్తులతోటి దీపారాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దోషాలు తొలగుతాయి అన్న అంశాలు.